జనవరి 7, 2009 భారతదేశ కార్పొరేట్ చరిత్రలోనే అది ఒక చీకటి రోజు. ఉదయం స్టాక్ మార్కెట్ ఓపెన్ అయ్యింది. అంతా మామూలుగానే ఉంది. కానీ సరిగ్గా 11 గంటల సమయంలో సెబీ ఆఫీస్కి ఒక ఫ్యాక్స్ మెసేజ్ వచ్చింది. అది చదవగానే సెబీ అధికారులకు చెమటలు పట్టాయి. ఆ లెటర్ రాసింది మరెవరో కాదు, భారతదేశంలోనే టాప్ 4 ఐటీ కంపెనీల్లో ఒకటైన సత్యం కంప్యూటర్ సర్వీసెస్ చైర్మన్ బి రామలింగరాజు. అందులో ఆయన ఏం రాశారంటే, ఇట్ వాజ్ లైక్ రైడింగ్ ఏ టైగర్ నాట్ నోయింగ్ హౌ టు గెట్ ఆఫ్ వితౌట్ బీయింగ్ ఈటన్. అంటే పులి మీద స్వారీ చేస్తున్నట్టుంది, దిగితే అది నన్ను తినేస్తుంది. ఆయన చెప్పిన నిజం ఏంటంటే, కంపెనీ బ్యాంక్ అకౌంట్లో ఉన్నట్టు చూపిస్తున్న 7,000 కోట్లు నిజానికి లేవు. అదంతా కేవలం పేపర్ మీద రాసిన అబద్ధం. ఒక్కసారి ఊహించండి, 7,000 కోట్లు గాలిలో కలిసిపోయాయి. స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. ఇన్వెస్టర్స్ రోడ్డున పడ్డారు. అసలు ఒక మనిషి ఎంత పెద్ద వ్యవస్థని ఎలా మోసం చేయగలిగాడు? ఆడిటర్స్ ఏం చేస్తున్నారు? ఈరోజు సత్యం స్కామ్ వెనుక ఉన్న అసత్యాన్ని పూర్తిగా బయటపెడదాం. ఈ కథ అర్థం కావాలంటే మనం 1987కి వెళ్ళాలి. రామలింగరాజు గారు ఒక సాధారణ రైతు కుటుంబం నుంచి వచ్చారు. రియల్ ఎస్టేట్, స్పిన్నింగ్ మిల్స్ బిజినెస్ చేశారు. కానీ ఆయన విజన్ పెద్దది. 1987లో తన బావుమర్దితో కలిసి సత్యం కంప్యూటర్స్ని స్థాపించారు. అది ఐటీ బూమ్ నడుస్తున్న కాలం. సత్యం కంపెనీ రాకెట్లా దూసుకెళ్ళింది. 1991లో బాంబే స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్ట్ అయ్యింది. 2000 వచ్చేసరికి అది 1000 కోట్ల కంపెనీగా మారింది. వరల్డ్ బ్యాంక్కి సాఫ్ట్వేర్ సపోర్ట్ ఇచ్చే స్థాయికి ఎదిగింది. రామలింగరాజు గారిని అందరూ ఐటీ పోస్టర్ బాయ్ అని పిలిచేవారు. సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ బిల్ క్లింటన్ హైదరాబాద్ వచ్చినప్పుడు రాజుగారిని కలిశారు. సత్యం కంపెనీకి బెస్ట్ కార్పొరేట్ గవర్నెన్స్కి ఇచ్చే గోల్డెన్ పీకాక్ అవార్డు కూడా వచ్చింది. కానీ ఆ గోల్డెన్ పీకాక్ వెనుక ఒక పెద్ద నల్లటి నిజం దాగింది. సమస్య ఎక్కడ మొదలైందంటే, రామలింగరాజు గారికి ఐటీ కంటే రియల్ ఎస్టేట్ మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. హైదరాబాదులో రియల్ ఎస్టేట్ బూమ్ నడుస్తున్న టైం అది. ఆయన సత్యంని తిరిగి రాసి మేటాస్ అనే పేరుతో 2 కంపెనీలు పెట్టారు. ఒకటి మేటాస్ ఇన్ఫ్రా, ఇంకోటి మేటాస్ ప్రాపర్టీస్. ఆయన ప్లాన్ ఏంటంటే, సత్యం షేర్స్ అమ్మి వచ్చిన డబ్బుని రియల్ ఎస్టేట్లో పెట్టి అక్కడ లాభాలు వచ్చాక మళ్ళీ సత్యంలో పెట్టేయాలి. కానీ సత్యం షేర్ వాల్యూ పెరగాలంటే కంపెనీ లాభాల్లో ఉన్నట్టు చూపించాలి కదా. ఇక్కడే అసలు మోసం మొదలైంది. ప్రతి క్వార్టర్లో సత్యం కంపెనీకి లాభం రాకపోయినా వచ్చినట్లుగా లెక్కలు మార్చడం మొదలుపెట్టారు. ఇక్కడ సిఏ మరియు కామర్స్ స్టూడెంట్స్ శ్రద్ధగా వినాలి. రాజుగారు చేసిన మోసాన్ని కుకింగ్ ద బుక్స్ లేదా విండో డ్రెస్సింగ్ అంటారు. ఆయన ఏం చేశారంటే, మొదటిది ఫేక్ ఇన్వాయిసెస్, లేని ప్రాజెక్ట్స్ ఉన్నట్టుగా సృష్టించి వాటి నుంచి డబ్బులు వచ్చినట్లుగా ఫేక్ ఇన్వాయిస్లు తయారు చేశారు. సుమారు 7,500 ఇన్వాయిస్లు ఫేక్వే. రెండవది ఘోస్ట్ ఎంప్లాయీస్. కంపెనీలో పని చేయని 13,000 మంది ఉద్యోగుల పేర్లు సృష్టించి వాళ్ళకి జీతాలు ఇస్తున్నట్లు చూపించి ఆ డబ్బుని మీరు డ్రా చేసుకునేవారు. మూడవది ఫిక్స్డ్ డిపాజిట్స్. బ్యాంక్లో 5,300 కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్స్ ఉన్నట్లు చూపించారు. కానీ నిజానికి అక్కడ ఉన్నది 0. ఇదంతా ఎవరు చెక్ చేయాలి? ఆడిటర్స్ కదా. అప్పట్లో సత్యం ఆడిటర్స్ ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్. వారు కూడా ఈ మోసాన్ని కనిపెట్టలేకపోయారు, లేదా చూసి చూడనట్లు వదిలేశారు అనేది ఇప్పటికీ ఒక మిస్టరీనే. వారు బ్యాంకుకి వెళ్ళి బ్యాలెన్స్ కన్ఫర్మ్ చేసుకోకుండా రాజుగారు ఇచ్చిన స్టేట్మెంట్స్ని గుడ్డిగా నమ్మారు. అబద్ధం ఎప్పుడూ ఎప్పటికీ దాగదు కదా. 2008లో అమెరికాలో ఆర్థిక మాంద్యం వచ్చింది. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోయాయి.
రాజుగారు కొన్న భూముల విలువలు పడిపోయాయి. ఇప్పుడు గ్యాప్ పెరిగిపోయింది. బ్యాలెన్స్ షీట్లో ఏమో 1000 కోట్లు ఉన్నట్లుంది, కానీ చేతిలో చిల్లి గవ్వలేదు. ఆఖరి ప్రయత్నంగా రాజుగారు ఒక మాస్టర్ ప్లాన్ వేశారు. సత్యం కంపెనీ డబ్బుతో తన సొంత కంపెనీలైన మెటాస్ని కొనాలి అనుకున్నారు. అలా చేస్తే పేపర్ మీద ఉన్న డబ్బంతా మెటాస్కి వెళ్ళినట్లు చూపించి అకౌంట్స్ సెట్ చేయొచ్చు. కానీ ఇన్వెస్టర్స్ దీనికి ఒప్పుకోలేదు. సత్యం అనేది ఐటీ కంపెనీ కదా, రియల్ ఎస్టేట్ కంపెనీని ఎందుకు కొంటుంది అని గొడవ చేశారు. ఆ డీల్ క్యాన్సిల్ అయ్యింది. ఇక రాజుగారికి వేరే దారి లేదు. పులి మీద నుంచి దిగాల్సిందే లేదా చనిపోవాల్సిందే. జనవరి 7, 2009 రామలింగరాజు గారు ఈ సంచలనాత్మకమైన లేఖను విడుదల చేశారు. నా కంపెనీలో లాభాలు లేవు, ఉన్నదంతా అప్పులే. ఇన్నేళ్లుగా నేను మిమ్మల్ని మోసం చేశాను అని ఒప్పుకున్నారు. ఈ న్యూస్ రాగానే సత్యం షేర్ ప్రైస్ 544 నుండి 11 రూపాయలకు పడిపోయింది. ఇన్వెస్టర్స్ ఏడ్చారు, ఉద్యోగులు రోడ్డున పడ్డారు. పోలీసులు రాజుగారిని, వారి తమ్ముడిని, సిఎఫ్ఓని అరెస్ట్ చేశారు. వారికి జైలు శిక్ష పడింది. ఒక వెలుగు వెలిగిన ఐటీ దిగ్గజం జైలు గదిలో ఖైదీగా మిగిలిపోయారు. కానీ ప్రభుత్వం సత్యంని మునిగిపోనివ్వలేదు. 1000 మంది ఉద్యోగుల భవిష్యత్తు కోసం వేలం వేసింది. టెక్ మహీంద్రా కంపెనీ సత్యంని కొనుగోలు చేసింది. అలా సత్యం పేరు చరిత్రలో కలిసిపోయి మహీంద్రా సత్యంగా మారింది. సిఏ అండ్ ఫైనాన్స్ స్టూడెంట్స్ నోట్ దిస్. ఈ స్కామ్ వల్లే ఇండియాలో కంపెనీస్ యాక్ట్ 2013ని కఠినతరం చేశారు. ఆడిటర్స్ రొటేషన్ రూల్ వచ్చింది. ఇండిపెండెంట్ డైరెక్టర్స్ బాధ్యతలు పెరిగాయి. సో ఫ్రెండ్స్, సత్యం అంటే నిజం, కానీ ఆ పేరు పెట్టుకున్న కంపెనీ చేసిన అసత్యం ప్రచారం ఇది. బిజినెస్లో నిజాయితీ లేకపోతే ఎంత ఎత్తుకు ఎదిగినా పాతాళంలోకి పడిపోక తప్పదు అని చెప్పడానికి ఇది బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ కేస్ స్టడీ మీకు నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో పిజ్జా బాగోలేదని కంపెనీయే ఎందుకు ఒప్పుకుంది? డొమినోస్ స్టోరీతో కలుద్దాం. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.